ఇంకొక అద్భుతం ఈ మధ్య కాలంలోనే మళ్ళీ విన్నాను నేను. ఉమ్. షష్టగ్రహ కూటమి. ఆ. 57 సంవత్సరాల తర్వాత వస్తున్న అరుదైన గ్రహాల కూటమి అంట. దీని ప్రభావం ఏంటి? అసలు ఇది ఎందుకు? ఇప్పుడు గ్రహస్థితిలో ఎప్పుడు గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, దాని మార్పులు జరుగుతూ ఉంటాయి, దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది మీరు నేను నడిపించే యంత్రం కాదు, అవును. మీరు నేను చేసే పని కాదు. ఈ షష్టగ్రహ కూటమి రావడం వల్ల కానీ, దాని ప్రభావం వల్ల కానీ మానవులకి ఏదో అయిపోతుంది, ఏదో చెడు జరుగుతుంది, లేకపోతే వీళ్ళు ఎలా అయిపోతారు, వాళ్ళు అలా అయిపోతారు అనుకోవడం అనేది తప్పది. ఓకే. జరిగేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓ పెద్ద ప్రళయం వచ్చింది, హ్మ్. ప్రళయం అయిపోయాక మళ్ళీ అక్కడ ఊరు తయారవుతుందా లేదా? రైట్. అంటే ఇది సైకిల్ ఏ విధంగా తిరుగుతూ ఉంటుంది, చక్రం కాలచక్రం, ఆ విధంగా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే, రేపు షష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది, బలానా బలానా వాళ్ళకి బాగోదు, వాళ్ళకి ఇబ్బందులు పడిపోతారు ఎగ్జాక్ట్. అని చెప్పడం వల్ల ఏంటంటే, ముందుగానే నేనే ఉన్నాను, హ్మ్. నీకు మిథున రాశి రా అబ్బాయి, ఈ సంవత్సరం ఇంకా షష్టగ్రహ కూటంలో ఉన్నావు, నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు అనేసరికల్లా ఆ! 6 నెలల తర్వాత పోవాల్సినోడు ఈ రోజు పోతాడు ఇప్పుడే మాట వాడు. పోతాడు. అవును. కరెక్ట్. షష్టగ్రహ కూటమి వల్ల జరిగేది ఏమిటంటే మార్పులు, మనకి జరిగే యంత్రాంగంలో, అంటే నడిచే ఇప్పుడు రాజ్యాంగం ఎలా ఉంది, మన ప్రభుత్వం అవును. నడవడికలు, ఇలాంటివి చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి హ్మ్. దానివల్ల. ఇంకోటి ఏమిటంటే, మనకి గ్రహస్థితి ఇది వరకు మీద ఉన్నట్టు ఇప్పుడు మేషరాశికి, సింహరాశికి, కుంభరాశికి, మీన రాశికి కొంచెం ఒడిదుడుగ్గా ఉంటుంది. అదేం పెద్ద సమస్య ఏం కాదు. ఓకే. వీటికి కొంచెం ఏదో ఒకటి చికాకులు రప్పిస్తూ ఉంటుంది. అచ్చా! దానివల్ల మనం ఏమవుతున్నాం, అబ్బో షష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది, రేపు ఈ సంవత్సరం నీకు ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అనేసరికల్లా ముందుగానే కంగారు పడిపోతున్నారు అయ్యో! జనం. ఊదర కొట్టేస్తున్నారు సార్. 57 సంవత్సరాల తర్వాత వస్తోంది షష్టగ్రహ కూటమి అసలు. ఇక పట్టిందల్లా బంగారమే అని ఒకరు. వీళ్ళ పని అయిపోయినట్టే అని ఒకరు. షష్టగ్రహ కూటమి దానివల్ల పట్టిందల్లా బంగారం అయిపోవడానికి ఏంటి మళ్ళీ మామూలుగా రావు, మనకు కోపం కూడా వచ్చేస్తుంది. అదే గదా! వాళ్ళని భయపెట్టడానికి ఇవి అయితే ఏ సంబంధం లేదు. రైట్. ఏ అంటే షష్టగ్రహ కూటమి దాని పని దాన్ని చేసుకుని వెళ్తూ ఉంటుందండి. దీనివల్ల ఇబ్బంది కలిగేది ఎవరికీ లేదు. హ్మ్. కొన్ని రాశులు అంటే మేషరాశి చెప్పాను, అలాగే కుంభరాశి, మీన రాశి చెప్పాను, అలాగే మనకి ఈ రాశుల వారికి సింహరాశి ఒకటి. ఈ రాశుల వారికి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు ఉండడం వల్ల మొత్తం ఇంకా వ్యవస్థ చెడిపోతుంది, యెస్. మొత్తం పాడైపోతుందని. అయితే మీకు దీనివల్ల ఏంటంటే రాజకీయ రంగంలో కానీ, పెద్ద పెద్ద వ్యవస్థల వల్ల కానీ కొంచెం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అవునా? ఓకే. ఆ! అది దేని మీద చూపిస్తుంది, పెద్ద పెద్ద ఆటల మీద చూపిస్తుంది తప్ప వ్యక్తి మీద ఏం వ్యక్తి పెద్దగా. మీద ఏమీ పనిచేయదు. ఓకే. 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 ఇప్పుడు రాజకీయ రంగంలో మార్పులు రావడం కానీ, ఆ! వ్యవహార రంగంలో మార్పులు రావడం కానీ, దేశాలు ఆ దేశాలు ఈ దేశాలు కొట్టుకుంటూ ఉంటాయి, ఇలాంటి ఇబ్బందులు కానీ, హ్మ్. ఇలాంటి వాటి మీద ఎక్కువగా చూపిస్తుంది అంటే దాని ప్రభావం. లోకేష్ డిప్యూటీ సీఎం అవుతాడా? ఏమండి ఒక్క నిమిషం, వాళ్ళకి ఏమీ లేదు, ఆ! నేను అవ్వాలని తనకే లేదు, నేను డిప్యూటీ సీఎం నేను ఇచ్చేయాలని తనకే లేదు, ఆ! ఇద్దరికీ ఏమీ లేదు. గ్రహస్థితి ప్రభావం వల్ల వీళ్ళకి ఇలా బయట నుంచి మాటలు వినబడుతున్నాయి తప్ప, మామూలుగా అయితే కనుక అతనికి అయితే కనుక అయ్యే సూచన కూడా లేదు. ఓకే. ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం అచ్చా! గురుడు నడుస్తున్నాడు. గురుడు ఏమిటయ్యా అంటే ఎంతసేపు కూడా సాగదీస్తూ ఉంటాడు, ఆ! స్పీడ్ బ్రేకర్ టైపు. వెళ్తూ ఉంటుంది, మళ్ళీ ఆగుతూ ఉంటుంది, మళ్ళీ వెళ్తూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది. ఆ! దీనివల్ల ఇప్పుడు అలాంటివి ఏమైనా పట్టుకుంటే కనుక ఆయన ఇబ్బంది పడతాడనమాట. ఓకే. ఇప్పుడు నిజంగా ఇస్తానన్నా సరే తీసుకుంటే కనుక ఇబ్బంది ఆయనకి. ఆ! ఏ ఈ ఇలాగ రాజకీయ రంగంలో కానీ, ఇలా వ్యవహారాల్లో పెద్ద పెద్ద వ్యవహారాల్లో ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఓకే. రాసుల వారికి కలిగి, మీ ఇంట్లో వాళ్ళకి బాగోదండి, మీ భార్యకి బాగోదండి, మీ పిల్లలకి బాగోదండి అంటే కనుక కొంతవరకు చూపిస్తుంది తప్ప పూర్తిగా ఏం లేదు దాని ప్రభావం. ఓకే. ఓకే. ఆ విధంగా ఉండగా రైట్. ప్రతి ఒక్కళ్ళు కూడా కంగారు పడవలసిన, షష్టగ్రహ కూటమి వల్ల కంగారు పడవలసిన పని లేదు. అంటే నాకు చాలా రోజుల నుంచి అడగాలనుకున్నా మిమ్మల్ని. మనం ఏదైనా కొత్త కారు కొనగానే
ఆ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తుంటాం. దానికేమన్నా ప్రాధాన్యత ఉందా? ఎందుకు అలా చేస్తారు? ఇప్పుడు దిష్టి పోవడానికనేసి కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు. హ్మ్. నిమ్మకాయ అనేసరికల్లా అది యాసిడ్. ఓకే. అవును. ఆ యొక్క ప్రభావం ఎక్కడుంటుందంటే, మీ దగ్గర కూడా ఉంటే గనక ప్రతి శక్తిని లాక్కునే శక్తి దానికుంటుంది. హ్మ్. అది ఎలాగంటే కనుదిష్టి అనేది ఉంది. ఓకే. కనుదిష్టిని లాక్కుంటుంది. ఆ తర్వాత దాని ప్రభావం దుష్టగ్రహ పీడల మీద లేకుండా దాన్ని చేస్తారు. ఆ! ఆ తర్వాత కొన్ని కొన్ని ఆట్లికి నిమ్మకాయ బాగా పూజల్లో వాడుతూ ఉంటారు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున చూస్తే గనక శుక్రవారం నాడు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఇంటికి గుడి దగ్గరికో, ఇంటికో తీసుకొచ్చి ఇంటి దగ్గర కడుతూ ఉంటారు చాలామంది. ఆ! ఎందుకంటే బయట నుంచి వచ్చే ఇతర శక్తులు, ఇతర దుష్టగ్రహ పీడలు ఇలాంటివి ఏవైనా ఉంటే గనక అక్కడితో ఆగుతాయని. హ్మ్. దానివల్ల ఓకే. చాలా ఉపయోగం ఉంది. ఓకే. ఈ కారు గాని ఏదైనా కొనుక్కున్నాం అనుకో, అవును. వీడేటి కారు కొనుక్కోవడం అని అవును. చెప్పి దృష్టి అలా మరల్చకుండా ఓకే. ఆ నిమ్మకాయ మీదకో లేకపోతే దాని గుమ్మడికాయ తీసి కొడుతూ ఉంటారు. అవును. ఇలాంటివి కూడా చాలా చేస్తూ ఉంటారు. అవును. అదయ్యాక ఈ యొక్క కారు గాని, వ్యాపార స్థలం గాని ఓకే. ఇలాంటి చోట మీకింకా తెల్లావాలనుంటాయి. హ్మ్. దాన్ని అమ్మవారి గుడిలో ఎక్కడైనా పూజ చేయించి, దాంట్లో ఒక 5 ఉప్పు కల్లేసి, ఎర్రగొడ్డలో వేసి కట్టండి. చాలా కార్‌కా? చూపిస్తుంది. కార్‌కా? కారుకైనా సరే, ఇంటికైనా సరే, వ్యాపార స్థలంలో అయినా కానీ, ఓహ్! ఎవరైనా తెల్ల ఆవాలు, కల్ల ఉప్పు. 5 ఉప్పు కల్లు ఆ! వేసి ఈ తెల్లావాలు గుడిలో పూజ చేయించి తెచ్చుకొని, ఎర్రగొడ్డలో వేసి, 5 ఉప్పు కల్లు దాంట్లో వేసి కట్టేయండి. మన దాని వంక ఎవరైనా మన బిల్డింగ్ వంక కానీ, మన వ్యాపార స్థలం వంక కానీ చూసి బాగుపడిపోతున్నాడురా అంటే గనక, ఇది ఒక పురుగై బయటకు పోతుందన్నమాట. తెల్లావాలని బా! గింజ. ఆ! దానికంత ప్రభావం ఉంది. బా! కొన్నాళ్ళు ఒక 6 నెలలయ్యాక మూట ఇప్పి చూస్తే గనక, మనకు దృష్టి దోషం ఉందో లేదో తెలిసిపోతుంది. ఆ! ఏంటే మొత్తం బూడిదే మిగులుతుంది. మొత్తం అంతా పోతాయి. అంత చాలా పవర్‌ఫుల్. బా! ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి. హ్మ్. చేసుకుంటే గనక చాలా బావుంటుంది. ఓకే. 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 డన్. మనం దేనికి చెయ్యాలో దానికే చెయ్యాలి. హ్మ్. మనం కాలు నొప్పి వచ్చినప్పుడు కాలుకి అంతేగా. అమృతాంజన్ రాయాలి. తలకొచ్చినప్పుడు తలకి రాయాలి. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తలకి, కాలికి కూడా చేసేస్తున్నారు పూజలు. అవును. దానివల్ల ఇబ్బందవుతుంది. రైట్. రైట్. ఎవరో దీపం పెట్టమన్నారని పెట్టేయడం. అవును. ఎవరో పూజ చేయమన్నారని చేసేయడం. ఇలాగ ఏదో చెప్తే చేసేస్తున్నారు పాపం. చేసేసి కొన్ని తెలియని నష్టాలు కూడా వాటిల వల్ల కలుగుతున్నాయి వాళ్ళకి. హ్మ్. అలా కాకుండా చక్కగా మన గ్రహస్థితి ఎలా ఉందో చూసుకొని, దాన్ని బట్టి మనం నడుచుకుని ఇప్పుడు కారు కొనుక్కోవాలన్నా సరే, మన గ్రహస్థితి చూపించుకుని, హ్మ్. మనం ఏ రంగు కారు అయితే బావుంటుంది, దానికి ఏ నంబర్ అయితే బావుంటుంది, ఎలా ఉంటే బావుంటుందని చూపించుకుని చేస్తే గనక చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి.